రీసెంట్‌గా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పబ్లిక్ మీట్‌కు హాజరైనప్పుడు దేవికారెడ్డి అనే ఒక పాప ఆయనను చూసిన వెంటనే ఎమోషనల్ అయి ఆయనను కలవడానికి తప్పించడం, జగన్ ఆ పాపను చేరదీసి ముద్దులు పెట్టడం, ఆ పాప సెల్ఫీ దిగడం అన్నీ కూడా మనం చూసాం. ఇక ఆ పాప బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే ఆ పాప ఒక రిచ్ గర్ల్ అని లక్షల రూపాయల ఫీజు కట్టి ఒక ప్రైవేట్ కాన్వెంట్లో 8వ తరగతి చదువుతుందని వార్తలు వస్తున్నాయి. కాగా జగన్ గారిని కలిసిన అనంతరం ఆ పాప సాక్షి మీడియాతో చాలా ముదర మాటలు మాట్లాడింది. వయసుకు మించి మాట్లాడింది. అందుకే ఆ పాపను కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అలా ట్రోల్ చేయడం తప్పు. చిన్నపిల్లలు దైవ స్వరూపులు కాబట్టి ఆ అమ్మాయిని ఎవ్వరూ కూడా ట్రోల్ చేయకండి. కాకపోతే ఆ అమ్మాయిని కని పెంచిన తల్లిదండ్రులు, టీచర్సు ఆ అమ్మాయి ఈ విధంగా ముదర మాటలు మాట్లాడడానికి, ఓవర్ ద బోర్డు పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మూలకారకులు, బాధ్యులుగా మనం చెప్పవచ్చు. స్ట్రైట్ టు ద పాయింట్. ఆ అమ్మాయి తండ్రికి పాలసీని వేస్తున్న సూటి ప్రశ్న, ఆ అమ్మాయిని స్కూల్ మానిపించి మరీ జగన్ రెడ్డి గారి రోడ్ షోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదో సెలవు రోజున ఆయన ఇంటికి వెళ్లి మరీ చూపించవచ్చు కదా. ఏం పాలిటిక్స్ ప్లే చేస్తున్నారా, నాటకాలు ఆడుతున్నారా? ఇక టీచర్ల విషయం. బాబు టీచర్లు, మీరు రాష్ట్ర బడ్జెట్ ఎంతో, అసలు రాష్ట్రంలోని అవసరాలు ఏంటో, ప్రైమరీ నీడ్స్ ఏంటో పిల్లలకి చెప్పాలి కదా. ఎవరు పడితే వారికి ఫ్రీగా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం అడుక్కు తింటుందని చెప్పాలి కదా. అసలు ఆ అమ్మాయి స్కూల్ ఎందుకు ఎగ్గొట్టిందని తల్లిదండ్రులకు ఫోన్ చేసి కనుక్కున్నారా లేదా? ఇమీడియట్గా తల్లిదండ్రులను కూడా రప్పించి వారికి క్లాస్ పీకండి.